హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో అండి, ఈ టమాటా మొక్కలు అక్కడక్కడ మొలిసినాయి అండి. చెర్రీ టమాటా, మామూలు టమాటా కూడా ఉన్నాయి. ఈ కింద మారేడు చెట్టు పూజ చేసుకుంటాం కదండి, అందులో మొలిసినవి పీక్కొని వచ్చాను. అవి నాటుకుందాం. అలాగే శంఖం పువ్వులు కూడా అక్కడే మొలిసినాయి అండి. శంఖం పువ్వులు చెట్లు అన్నమాట ఇవి మొక్కలు. శంఖం పువ్వులు బ్లూగా ఉంటాయి కదా, ఆ మొక్కలు అన్నమాట. మారేడు చెట్లు మొలిసిన విత్తనం పడి అవి కూడా నాటుతాను. అలాగే బీరకాయలు హార్వెస్ట్ చేస్తానండి. ఫస్ట్ బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం రండి. పోతాయండి కొయ్యకపోతే, అందుకని మనకు కొంచెం ఎప్పుడు పెద్దవి అవుతాయి అప్పుడు కోసేసుకోవాలి, హార్వెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఈ కాయలు కూడా ఎండాకాలం కదా, అది బాగా ఎదిగింది కానీ ఇది చూసారా ఇంతే ఉంది, ఎదగలేదు. ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది. ఇంకా 2 ఉన్నాయండి, అవి ఎదగాలి. ఇదిగోండి ఇక్కడ పిండి ఉంది, ఇది ఒకటండి. ఇవన్నీ ఎదగాలి. అక్కడ 2 వచ్చినాయి, అన్నీ ఎదగాలండి. ఇదిగోండి పొడవ బీర, లాంగ్ బీర. చూడండి టమాటా మొక్కలు వేస్తున్నాను. ఇలాగ కింద ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలండి. ఇలా తీసేసి ఈ బకెట్లో వేస్తున్నాను. చూడండి 2 వేస్తున్నానండి. టమాటా పొడవు ఎదుగుతాయి కదండి, పెద్దవి తీసుకోవాలి. పెద్ద బకెట్లు కానీ గ్రో బ్యాగులు కానీ కొంచెం ఈ సైజు ఉంటుంది, మనకి ఫ్రీగా ఎదుగుతాయి అన్నమాట. ఇవ్వండి ఇంకా మామూలు టమాటాలు వేస్తున్నాను. చెర్రీ చిన్న టమాటాలు చిన్న దాంట్లో వేస్తాను. ఇవ్వండి ఇలా కింద ఆకులన్నీ ఇలా ఇనిపేసుకోవాలండి. కొమ్మలు వేర్లోకి వెళ్ళి, అదే భూమిలోకి వెళ్తే వీటి వల్ల ఫంగస్ వచ్చేస్తుంది. ఇలాగా ఇంతవరకు ఇనిపేసుకొని వేర్లు, అదే కొమ్మలు అవి వేసుకోవాలండి. ఇలా లోనకి దోపుకుంటే మనకి లోనకే పెట్టుకోవాలండి. మొక్కలు వంగిపోతాయి బరువుకి, పైన ఉంటాయి. లోనకి పెట్టుకుంటే మనకి కొమ్మలు వంగిపోవు అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ కాలే నింపుకొని ఉంచుకున్నవి, ఇవన్నీను ఇట్లా వేస్తున్నాను. నింపేసి ఒక నెల అవుతుందండి. ఇవన్నీను మట్టి కలిపి అన్నీ కలిపి నింపేసినవే. టమాటా అప్పుడు వేసుకుంటే మన జూన్కి కాస్తాయి టమాటాలు. ఇలా కింద కొమ్మలన్నీ ఇలా తీసేసి వేసుకుంటే మనకి ఫంగస్ రాదు కొమ్మలకి. ఎప్పుడు మట్టికి తగలకూడదండి కొమ్మలు. గట్టిగా నొక్కాలండి గాలి తగలకుండా. మనకి టమాటా నారే ప్రత్యేకించి పోసుకోక్కర్లేదు. పోసాను అయినా చెర్రీ టమాటా పోసాను, అవి వచ్చాక మళ్ళీ వేస్తాను. మామూలు టమాటాలు అక్కడక్కడ మొలిసినవన్నీ వేస్తున్నాను అన్నమాట. ఇక్కడే ఎర్ర తోటకూర మొలిసింది చూసారా, గడ్డి అలాంటివి తీసేసుకొని. ఇక బట్టి మనకి టమాటాలు నారపోయకుండా వచ్చేస్తాయండి, అక్కడక్కడ మొలుతాయి విత్తనం పడి, వర్షాలు పడితే. ఇలా లోనకి వేసుకుంటే మనకి చెట్టు వంగిపోదు అన్నమాట కాయల బరువుకి. ఏమలు ఉన్నాయి, గట్టిగా నొక్కాలండి. ఒక్కొక్క కుండీలో 2 వేస్తున్నాను చూడండి. కలిపి ఉంచాం కాబట్టి మనకి ఇప్పుడు మొక్కలు ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు. అన్నీ కలిపేసి ఉంచుకుంటండి మనకి ఇలాగో ఎప్పుడు ఏ మొక్క ఉన్నా వేసేసుకోవచ్చు. మట్టి కూడా కలిపింది అలా బస్తాలకి ఎత్తి ఉంచేవండి, అన్నీ కలిపిన మట్టి. ఏదైనా కుండీ దొరికిందనుకోండి, గబుక్కున పాత సామాన్లో కుండీలు తెచ్చుకుంటే వేసేసుకోవచ్చు. ఇంకోండి ఇక్కడ కూడా ఉన్నాయి.
ఇవ్వండి ఈ కుండీల్లో వేస్తున్నాను. ఒక్కో కుండీలో 2 వేస్తున్నానండి. చూసారా, ఇగో ఇలాగ మొలుస్తాయండి వింతలు. అవే విత్తనాలు పడి అవి మనం పీకి ఇలా కుండీల్లో వేసుకుంటే బాగా నాటుకుంటాయి అన్నమాట. విడదీసి ఎక్కడ మొలిస్తే అక్కడ వదిలేయకూడదండి, బలం చాలదు మొక్కకి. విడదీసి వేసుకుంటేనే మనం బాగా ఎదుగుతాయి అన్నమాట, బాగా కాస్తాయి. ఈ తోటకూర మొలిసినాయండి, అవి వెదుగుతాయి. అటేపు ఇటేపు మనకి టమాటా వస్తుంది. పిచ్చి మొక్కలు ఉంటే గడ్డి అలాంటిది పీకేసుకోవాలండి. ఇదిగోండి ఇవన్నీ నింపుంచుకున్నవే. మన మొక్కలు ఏవి దొరుకుతాయి అవి వేసేసుకోవచ్చు. చూసారా, గుల్లగా ఉంది మట్టి. వేసాం కదండి, ఇప్పుడు వాటరింగ్ చేస్తాను. ఇవి శంఖపూలు మొక్కలండి, కింద మొలిసినవి మామిడి చెట్లు. అవి ఇక్కడ వేస్తున్నాను. ఇది శంఖం పూల చెట్టు అండి, ఇది కూడాను. ఇది పింక్ శంఖం పూలు అండి. ఇదేమో మరి ఏంటో పూస్తే కానీ తెలీదు. అవే మొలిసింది, విత్తనాలు పడి విత్తనాలు కలిసిపోయి ఉంటాయి. ఇందులోనే వేసేస్తున్నాను. ఇది కూడా అన్నీ కలిపి అలా పాకుతాయి, తీగ జాతి కదా. వేర్లు నిండిపోయినాయండి, పక్కన వేస్తా. దీంతో పాటు ఇలా పాకేస్తుందండి. ఈ తీగకి అదే తీగ కట్టాం కదా, దాన్ని పాకుతాయి. ఇక్కడ వేసేసాను. ఇప్పుడు వాటరింగ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు వేసిన మొక్కలకి వాటర్ పోస్తున్నాను. ఇలా చేయి పెట్టండి, ఇలా ఒక లోట పోస్తే చాలు. ఇది తడిచినదే కదండి, మట్టి తడిపాను. ఒక లోట పోస్తండి, సరిపోద్ది. ఇలాగా టమాటాలకి బ్యాగులు సరిపోతాయిలేండి, కుండీలు. ఇవ్వండి, ఇలా పోయాలి. ఇప్పుడు వేసిన మొక్కలన్నిటికీ పోస్తున్నానండి. చూసారు కదండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.